హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ BSH ఫ్యాక్ట్స్ అండ్ మై నేమ్ ఇస్ భువనేష్. సోషల్ మీడియాలో ఎక్కువగా బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఢిల్లీలో ఎక్కువగా కిడ్నాప్ కేసెస్ జరుగుతున్నాయని. 2025 జనవరి మంత్లో 800 మందికి పైగా మిస్ అయ్యారని, అందులో 500 మందికి పైగా అమ్మాయిలే ఉన్నారని. అసలు ఏమైంది? ఏదైనా గ్యాంగ్ దిగిందా? ఏదైనా ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందా? అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు ఒక క్లారిఫై ఇచ్చారు. అసలు ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని పోలీసులు చెప్తున్నారు. అయితే ఒక కిడ్నాప్ కేసు కూడా ఫైల్ అవ్వలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ సోషల్ మీడియాలో 800 మందికి పైగా మిస్ అయ్యారని అంటున్నారు. పోలీస్ స్టేషన్లో డేటాను చెక్ చేస్తే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న కొన్ని నెంబర్స్ బయటకు వచ్చాయి. అవి ఏంటంటే ఢిల్లీలో 2024 జనవరి ఫస్ట్ మంత్లోనే 1684 మంది మిస్ అయ్యారని, 2025 జనవరి 1700 మంది మిస్ అయ్యారని, 2026 జనవరిలో ప్రజెంట్ ఇప్పుడు అదే వైరల్ అవుతున్న న్యూస్ 800 మందికి పైగా మిస్ అయ్యారని చూస్తున్నాం. అయితే ఇంకో నెంబర్స్ కూడా బయటకు వచ్చాయి. అవి ఏంటంటే లాస్ట్ జాన్ 2024 436 చిల్డ్రన్ మిస్ అయ్యారని, ఈ జనవరి 2026లో 436 చిల్డ్రన్ మిస్ అయ్యారని, దీనిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని పోలీసులు చెప్తున్నారు. అయితే దీనిపై డీప్ ఇన్వెస్టిగేషన్ చేయగా, ఇంతలా ఎందుకు వైరల్ అవుతుందని చెక్ చేయగా, దీనిపై కొంచెం డీప్ ఇన్వెస్టిగేషన్ చేయగా తెలిసింది ఏంటంటే ఇది ఒక మూవీ ప్రమోషన్ అని చెప్తున్నారు. అయితే ఒక ఫేమస్ బీజేపీ లీడర్ చెప్తుంది ఏంటంటే ఇది ఒక హిందీ ఫిలిం ప్రమోషన్ అని చెప్తున్నారు. యాక్టర్ రాణి ముఖర్జీ మదాని 3 ఫిలిం అనేది లాస్ట్ వీక్లో రిలీజ్ అయింది ఢిల్లీలో. సేమ్ ఈ మూవీ ప్లాట్ కూడా ఢిల్లీలో గర్ల్స్ ఆర్ మిస్సింగ్ అనే ప్లాట్ మీద మూవీ తీశారు. ఆ మూవీ ప్రొడ్యూసర్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు మేము ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చెయ్యము అని అంటున్నాడు. అయితే ఈ కంపెనీ 50 ఇయర్స్ నుంచి ఉంది, ఎప్పుడు కూడా మేము ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వైరల్ చేయలేదని చెప్తున్నారు. అయితే ఇలాంటి ఇష్యూనే ముంబైలో కూడా జరిగింది. సేమ్ ఇలానే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అదేంటంటే 12 మంది పిల్లలు 36 గంటల్లో మిస్ అయ్యారని. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది వైరల్ చేయడం వల్ల వాళ్ళ యొక్క పేరెంట్స్ అనేది చాలా స్ట్రగుల్ చేస్తారు. ఎందువల్లంటే వాళ్ళు మా పిల్లలు ఎక్కడ మిస్ అయ్యారు అనేది బాధపడుతూ ఉంటారు. అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా దీనిపై ట్వీట్ చేశారు. అదేంటంటే ఇన్ జస్ట్ 15 days ఇన్ ఢిల్లీ 807 people have gone missing. With the majority, these circumstances are not normal. They are extremely alarming అని ట్వీట్ చేశారు. ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని తనకి కూడా తెలియలేదు. అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అయితే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక పోస్ట్, రీల్ ఆర్ వీడియో ఏదైనా చూసారంటే అది డీప్గా తెలుసుకోండి. ఆ వీడియో అనేది నిజమా అని క్లారిఫికేషన్ చేసుకోండి, తర్వాతే ఫార్వర్డ్ చేయండి. ఏఐ వల్ల మన ఇండియా టెక్ సెక్టర్కి చాలా దెబ్బ పడింది. $22 బిలియన్ మన ఇండియా టెక్ సెక్టర్ అనేది లాస్ అయింది. అయితే ఈరోజు ఒక్కరోజే 2% టెక్ సెక్టర్ అనేది పడిపోయింది. అలా ఈ వారంలో చూసుకుంటే 7% అనేది పడిపోయింది. అలా 2025 నుంచి చూసుకుంటే 18% అనేది మన ఇండియన్ టెక్ సెక్టర్ అనేది పడిపోయింది. అయితే ఈ నిఫ్టీ ఇండెక్స్ అనేది మన ఇండియాలో ఉన్న టాప్ 10 టెక్ కంపెనీస్ని ట్రాక్ చేస్తుంది. లాస్ట్ 1 yearలోనే 1/5 వాల్యూ అంటే 20% ఆఫ్ మార్కెట్ వాల్యూ అనేది ఈ టాప్ 10 కంపెనీస్ అనేవి కోల్పోయాయి. అవి ఏంటంటే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, TCS కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ 20% అనేది లాస్ అయ్యాయి. ఏఐ వల్ల ఐటీ స్టాక్స్ అనేవి చాలా విపరీతంగా పతనమయ్యాయి. కొత్త ఏఐస్ రావడం వల్ల క్లౌడ్ కోవర్క్ ఏజెంట్స్ అనే కొత్త ఏఐ టూల్స్ వచ్చాయి. క్లౌడ్ అనేది ఓపెన్ ఏఐ ChatGPTలా పనిచేస్తుంది. క్లౌడ్ అనే ఏఐని ఆంథ్రోపిక్ కంపెనీ తయారు చేసింది. క్లౌడ్ అనేది చాట్బోర్డ్ కన్నా ఎక్కువ. ఇది అడ్వాన్స్డ్ వర్కింగ్ సిస్టమ్. ఈ ఏఐ అనేది ఏదైనా ప్రాజెక్ట్ని కంప్లీట్గా స్టార్ట్ టు ఫినిష్ అదే స్టార్ట్ చేస్తుంది, అదే ఫినిష్ చేస్తుంది. ఇది లీగల్ రీసెర్చ్ని కూడా బాగా హ్యాండిల్ చేయగలదు. కంపెనీ డేటాని కూడా బాగా అనలైజ్ చేస్తుంది. ఏదైతే ఏఐ ఉందో అదే కోడ్ రాసి ప్రాజెక్ట్ని కూడా ట్రాక్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసిస్టెంట్ లా. అందువల్ల టెక్ స్టాక్స్ అనేవి పడిపోవడానికి మెయిన్ రీజన్.
ఈ ఏఐ టూల్స్ అనేవి మన ఇండియన్ టెక్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఏవైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయో అదే సర్వీస్ని ఈ టూల్ చేస్తుంది. దీనిపై జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు గారు కూడా దీనిపై ట్వీట్ చేశారు. ఎట్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ దోస్ హూ డిపెండింగ్ ఆన్ రైటింగ్ కోడ్ ఫర్ ఏ లివింగ్ టు స్టార్ట్ కన్సిడరింగ్ ఏ ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్. I include myself in this. I don't say this is panic, but with calm acceptance and embrace. ఇండియాలోనే జోహో అనేది లీడింగ్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. రీసెంట్ న్యూస్ ఏంటంటే ఇది ఒక యాప్ని కూడా తయారు చేసింది. ఆ యాప్ ఏంటంటే అరాట్ థాయ్. ఇది ఆల్టర్నేట్ వాట్సాప్గా పనిచేస్తుంది. అయితే క్లౌడ్ ఏఐ అనేది హ్యూమన్ బీయింగ్స్ కన్నా కోడ్ బాగా రాస్తుందట. గూగుల్ కూడా యాంటీ గ్రావిటీ అనే ఏఐని డెవలప్ చేస్తుంది. అయితే 2026 అనేది టెక్ సెక్టర్కి గడ్డు కాలంలా ఉంది. ఇది ఇంకా స్టార్టింగే, ఫ్యూచర్లో ఏమవుతుందో చూడాలి. అమెజాన్ కంపెనీ అనేది ఏఐ మీద $200 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుందని అనౌన్స్ కూడా చేసింది. మెటా, మైక్రోసాఫ్ట్ అనే కంపెనీస్ కూడా ఏఐ మీద ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. మా యొక్క ఇన్ఫర్మేషన్ కానీ మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.